విషయం ఏంటంటే రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలకి ఫాలో అప్ ఇప్పుడు కొండా సురేఖ చేసింది. రేవంత్ ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడారు? ఫోన్ ట్యాపింగ్ గురించి. అప్పుడే కదా మాట్లాడింది నాగ చైతన్య సమంత విడాకులకు కూడా కారణం అనేది. బట్ ఎలా అన్నదానికి ఎక్స్ప్లెయిన్ చేయలే. అప్పట్లో వచ్చినటువంటి ప్రచారం ఆఫ్ ద రికార్డులో ఆయన మాట్లాడాడంటూ జరిగినటువంటి ప్రచారం ఏంటి అంటే సమంతకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ విషయాన్ని చైతన్యకి చెప్తే దాంతో వీళ్ళకి మధ్యన ఏదో కాంట్రడిక్షన్ వచ్చింది, అందుకని విడిపోయారు అన్నటువంటి రూట్లో అనుకున్నారు. అది దాంట్లో నెగిటివ్గా ఇంత దారుణంగా ఆలోచించలేదు ఎవరు కూడా. ఇక్కడ కథ మొత్తం సీన్ మారిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి సీన్ ఏంటి ఇందులో? అసలు ఏకంగా దారుణమైనటువంటి వక్రీకరణ చేసి, అంటే అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే డ్రగ్స్ అలవాటు చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇలా ఈమె చెప్పింది ఏంటి? కన్వెన్షన్ ని కోల్చనీయకుండా ఆపారు. కేసీఆర్ టైంలో ఆగారు కదా, అలా ఆగడం కోసమని సమంతని ఆయన దగ్గరికి పంపించడానికి రెడీ అయ్యారు. సమంత అందుకు ఒప్పుకోలేదు, అందుకని సమంతకి విడాకులు ఇప్పించాడు నాగార్జున నాగ చైతన్య. అసలు ఏమన్నా ఒక సంస్కారం కాదు కదా, దారుణాతి దారుణమైనటువంటి అసభ్యకరమైనటువంటి అంశం. ఎవరు చెప్పారు ఆమెకి? ఎవడో మన పక్కన గాలి ఎదవలు కొంతమంది ఉంటుంటారు, వాడికి ఏది పడితే అది ఊహించేసుకుంటాడు. వాడు ఊహించిన దాన్ని ఈమెకి చెప్తే అది వచ్చేసి బయట మాట్లాడితే ఎట్లుంటుందో అట్లుంది.